అయోధ్య నుంచి డిబ్రూగఢ్ వరకు అయితే గనక ఈ ట్రైన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం సీసీ కెమెరాలు అనమాట. ఇది మనకు మెయిన్ ట్రైన్ తయారు చేసేదానికి 50 పైన అయితే గనక తయారు చేశారు. అది వితిన్ 2 ఇయర్స్ లో అయితే గనక తయారు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రైన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అసలు ఇండియాలో ఎన్ని లాంచ్ అయ్యాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రజెంట్ అయితే తిరుగుతున్నాయి, ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుగుతున్నాయి ఏంటి అనేసి మొత్తం ఇవాళ వీడియోలో అయితే కనుక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఇండియన్ రైల్వేస్లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి December 30, 2023లో అయితే కనుక ఈ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. అయోధ్య నుంచి డిబ్రూగఢ్ వరకు అయితే కనుక ఈ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం. ఈ ట్రైన్ రెగ్యులర్ రన్ వచ్చేసి January 1, 2024లో అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. దీని రెగ్యులర్ రన్ వచ్చేసి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 15558. ఇది అయోధ్యలో వచ్చేసి 1 o'clockకి బయలుదేరి మరుసటి రోజు వచ్చేసి మీకు 12:30 కల్లా అయితే కనుక మిమ్మల్ని డిబ్రూగఢ్లో దింపడం జరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 11 hours 11.5 hours అయితే కనుక ఈ ట్రైన్ లో జర్నీ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ట్రైన్ వచ్చేసి టోటల్ 510 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ డిస్టెన్స్ గాను మీకు జనరల్ బోగి టికెట్ వచ్చేసి 170 రూపీస్ అయితే మీకు పడడం జరుగుతుంది. అలానే స్లీపర్ బోగి చూసుకున్నట్టయితే కనుక 350 నుంచి 400 అయితే కనుక ఈ టికెట్ ప్రైజెస్ అయితే పడడం జరుగుతుంది. మీకు దీంట్లో ఓన్లీ జనరల్ స్లీపర్ బోగీస్ మాత్రమే ఉంటాయి. ఈ ట్రైన్ మొత్తం నాన్ ఏసీ ట్రైన్ తోని థీమ్ తోనే లాంచ్ అయింది అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ 2 times మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. వెనస్డే అండ్ సాటర్డే మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఈ ట్రైన్. ఇంతవరకు మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే కింద కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ అదే వీడియో మనం చేద్దాము. ఇంకా లేట్ చేయకుండా మన ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రెసెంట్ 2026 అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక ఇండియా మొత్తంలో 54 ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఈ ట్రైన్ లో వచ్చేసి వేరే ట్రైన్ లో లేని కొన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సీసీ కెమెరాలు అనమాట. ఇది మనకు మెయిన్. దాంతో పాటు నెంబర్ ప్లేట్స్ అయితే కనుక డిస్ప్లేతో అయితే ఉండడం జరుగుతుంది ఈ ట్రైన్ లో. అది కాకుండా ఈ ట్రైన్ వచ్చేసి పుష్పుల్ మోడ్ లో అయితే కనుక నడవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 130 km/h అయితే కనుక ఈ ట్రైన్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. మనకి మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే కనుక 4 ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. అది కూడా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే ట్రైన్స్ ఏవీ లేవు మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే కనుక. ఓన్లీ జస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ని జస్ట్ క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది ఈ ట్రైన్స్ ఓన్లీ. మన ఆంధ్రప్రదేశ్ లో లాంచ్ అయిన ఫస్ట్ డేట్ వచ్చేసి March 11, 2026 అయితే కనుక లాంచ్ అవడం జరిగింది. అది కూడా చెల్లోపల్లి టు నాగర్కోయిల్ అయితే కనుక లాంచ్ అవడం జరిగింది ఈ ట్రైన్ వచ్చేసి తెలంగాణలో ఉండే చెర్లోపల్లి నుంచి స్టార్ట్ అయ్యి మన గుంటూరు, ఒంగోలు, చీరాల, నెల్లూరు మీద అయితే కనుక క్రాస్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ట్రైన్ నాగర్కోయిల్కి. ఈ ట్రైన్ నెంబర్ చూసుకున్నట్టయితే కనుక 16358. ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. కేవలం సాటర్డే మాత్రమే ఈ ట్రైన్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. మనకి మిగతా 3 ట్రైన్స్ గురించి ఇక్కడ డిస్ప్లే మీద వేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వీడియోని పాస్ చేసుకొని చదువుకోండి. ఇండియన్ రైల్వేస్ కి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఒక ట్రైన్ తయారు చేసేదానికి 65 కోట్లు అయితే ఖర్చు అవ్వడం జరుగుతుంది. అలాంటి ట్రైన్స్ వచ్చేసి 50 పైన అయితే గనక తయారు చేశారు. అది వితిన్ 2 ఇయర్స్ లో అయితే గనక తయారు చేశారు అనమాట. మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో యూస్ చేసేది వచ్చేసి ICF కోచెస్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి మన చెన్నైలో ఉండే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అయితే గనక తయారవడం జరుగుతుంది. ఇదన్నమాట మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గురించి అయితే కనుక ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఈ ట్రైన్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి. దానికి అయితే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా వీడియో అయితే నేను చేస్తాను.